హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక విన్యాసం ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్. గగన్ స్ట్రైక్ ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్ ఇటీవల వార్తలు నిలిచింది ఏ రెండు బలగాలకి సంబంధించి, ఏ రెండు దళాలకి సంబంధించి అంటారు. మన ఇండియాలో త్రివిధ దళాలు ఉన్నాయి, 3 డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ. ఈ త్రివిధ దళాల్లో 2 దళాలు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రత్యేకమైన విన్యాసం జాయింట్ ఎక్సర్సైజ్ నేమే గగన్ స్ట్రైక్. ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్. వార్తలు నిలిచిన విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు మనం ఖచ్చితంగా వార్తలు నిలిచిన విన్యాసాలపైన చూసే అవకాశం ఉంది. ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన విన్యాసాలేనా, లేదంటే భారతదేశం వివిధ దేశాలతో సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు కానివ్వండి, పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్, గగన్ ఆకాశం అంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రత్యేక విన్యాసం పేరే గగన్ స్ట్రైక్. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం అండ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూడాలంటే ఏ బెటాలియన్ అంటే కర్గా కాప్స్. కర్గా కాప్స్ జస్ట్ గుర్తుంచుకోండి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రత్యేక విన్యాసం జాయింట్ ఎక్సర్సైజ్ పేరే గగన్ స్ట్రైక్. మరి ఈ విన్యాసాలు ఎక్కడ నిర్వహించడం జరిగింది? లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ ద ఎక్సర్సైజ్ ఈజ్ ఇన్ న్యూస్. ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది అంటే లొకేషన్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ గగన్ స్ట్రైక్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ప్రాంతం ఏంటంటే, ఎక్కడ నిర్వహణతో వార్తల్లోకి వచ్చిందంటే పంజాబ్ రాష్ట్రం. సో పంజాబ్ బార్డరింగ్ విత్ హర్యానా మరియు పంజాబ్ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా హర్యానా రాష్ట్రం ఏర్పాటైందే ఎగ్జిస్టింగ్ పంజాబ్ రాష్ట్రం నుండి. సో గుర్తుంచుకోండి. సో పంజాబ్ హర్యానా సరిహద్దు వెంట నిర్వహించబడిన ప్రత్యేకమైన సంయుక్త విన్యాసాల పేరే ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్. ఎవరెవరు? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇవి గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా ఈ పాయింట్స్ ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో, భారతదేశం వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు త్రివిధ దళాలకు సంబంధించి ఏదైనా కూడా ఇంపార్టెంటే. మీకు మిషన్ 100లో ఈ విన్యాసాలు అన్నింటినీ తీసుకొచ్చాను. భారతదేశం ఫ్రాన్స్తో కలిసి సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు ఏంటి? ఉదాహరణకి ఎక్సర్సైజ్ వరుణ. అలా త్రివిధ దళాలకి సంబంధించి ఇండివిజువల్గా ఒక్కొక్క విన్యాసం యొక్క పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్స్, కమింగ్ ఎగ్జామినేషన్స్, వాట్ ఆర్ ద ఎగ్జామినేషన్ మేబీ, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ కెన్ బి డెఫినెట్లీ ఆస్క్డ్. సో ఖచ్చితంగా అడగబోయే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి చూడండి ఈరోజు గగన్ స్ట్రైక్. సో సెకండ్ వచ్చేసి భారత రక్షణ శాఖకి సంబంధించి ఒక స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి. అంతకుముందు మనం ధనగిరి గురించి డిస్కస్ చేసాం. తారాగిరి వార్తలు నిలిచిన ఒక నావల్ షిప్, ఒక యుద్ధ నౌక, ఐఎన్ఎస్ అంటాం, ఇండియన్ నావల్ షిప్ తారాగిరి, ఐఎన్ఎస్ తారాగిరి. ఎప్పుడైనా ఏదైనా ఒక నౌక ఇండియన్ నేవీకి సంబంధించి వార్తలోకి వచ్చింది అంటే అది కమిషనింగ్గా డీకమిషనింగ్గా చూడాలి. కమిషనింగ్ అంటే దాని యొక్క సేవలను ప్రారంభించడం, డీకమిషనింగ్ అంటే నిరంతరాయంగా అది ఇస్తున్న సేవలకు వీడుకోలు పలకడం, రిటైర్మెంట్ ఇవ్వడం అన్నట్టు. సో ఇక్కడ కమిషనింగ్ కాదు, కాకపోతే ట్రయల్స్తో వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక యుద్ధ నౌక వార్తల్లోకి వచ్చిందంటే ఏ సంస్థ ఆ నౌకని తయారు చేయడం జరిగింది, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినియస్ టెక్నాలజీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంటే మన భారతదేశం లోపల మన భారతీయ సంస్థ భారతీయ టెక్నాలజీని, సాంకేతికతను వాడి తయారు చేయడం అన్నట్టు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ యుద్ధ నౌక, అడ్వాన్స్డ్ యుద్ధ నౌక తారాగిరి ఇటీవల జలప్రవేశం చేసింది. బట్ నాట్ గివెన్ టు ద నేవీ. జలప్రవేశం చేసిందంటే సీ ట్రయల్స్ అన్నట్టు. ఫస్ట్ ట్రయల్స్ చేస్తారు, తర్వాత నేవీకి అప్పచెప్తారు. అప్పుడు అధికారికంగా రక్షణ శాఖ మంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, దీన్ని అధికారికంగా లాంఛనంగా దీన్ని కమిషన్ చేస్తారు ఇండియన్ నేవీలో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ముంబైలోని మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్
మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. ఇటీవల వార్తలు నిలిచిన తారాగిరి స్టెల్త్ యుద్ధ నౌక లేదా ఐఎన్ఎస్ తారాగిరిని ఎవరు తయారు చేశారంటే ముంబైలోని మజగావ్ డాక్యార్డ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా ఒక యుద్ధ నౌక వార్తలోకి వచ్చిందంటే ఎవరు తయారు చేస్తారు. ఉదాహరణకి ఇటీవల మనం ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. అలా ఎవరు తయారు చేస్తున్నారో గుర్తుంచుకోండి. సో డాక్యార్డ్ అంటే ఏంటంటే నౌకలను తయారు చేసేవాడిని డాక్యార్డ్ అంటాం, డాక్యార్డ్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. సో మనకు ఇది 2025 ఆగస్టు మాసంలో నౌకాదళంలో చేరే అవకాశం ఉంటుందట. బట్ ఇప్పుడు సీ ట్రయల్స్ చేస్తున్నారు. సీ ట్రయల్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా మెడిసిన్ మార్కెట్లోకి విడుదల చేసే ముందు క్లినికల్ ట్రయల్స్ అంటే కదా, సీ ట్రయల్స్ ఏంటంటే దీనిలో ఉండే మన లూప్ హోల్స్ కానీ మన వీక్నెస్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. సో ఇవి ట్రయల్స్తో వార్తలకు వచ్చింది తారాగిరి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక రిజర్వ్, ఒక ఫారెస్ట్ ఏరియా. ఆ ప్రాంతం ఏంటంటే కమ్యూనిటీ రిజర్వ్ ఫారెస్ట్. ఆ ప్రాంతం పేరు ఏంటంటే న్యూక్ మడాంగ్. పేరు గుర్తుంచుకోండి చాలు, న్యూక్ మడాంగ్. ఇటీవల వార్తలు నిలిచిన న్యూక్ మడాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఫారెస్ట్ ఒక అటవీ ప్రాంతం వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కెమెంగ్ డిస్టిక్ ఉంటుంది కదా. సో జస్ట్ డిస్టిక్ అవసరం లేదు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని న్యూక్ మడాంగ్ అనే ఒక ఫారెస్ట్ ఏరియా ఇటీవల ఎందుకు వార్తలోకి వచ్చిందంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు, అంటే సరిహద్దుల్లో రవాణా ముఖ్యంగా రోడ్లను నిర్మించే వింగ్ ఇండియాలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు ఈ కమ్యూనిటీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నివసించే ప్రజల యొక్క ఎటువంటి సమ్మతి లేకుండానే, కన్సల్టేషన్ లేకుండానే, ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండానే ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా ఎంక్రోచ్ చేసుకున్నారంట, ఆక్యుపై చేసుకున్నారంట. అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నారంట. అలా వార్తలకు వచ్చింది. అంటే ముఖ్యంగా పర్యావరణ ఉద్యమాన్ని చూడడం జరుగుతుంది. పర్యావరణ ఉద్యమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కమింగ్ ఎగ్జామినేషన్లో. ఏ ప్రాంతాల్లో ఏ పర్యావరణ ఉద్యమాలు అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అటవీ ప్రాంతాలను కాపాడే ఉద్యమాలే కావచ్చు, లేదా ఏదైనా పెద్ద పెద్ద వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ ఏరియాని కాపాడే ఉద్యమాలు కావచ్చు. పర్యావరణ ఉద్యమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని పర్యావరణ ఉద్యమాలు ఉన్నాయి. వాటిపైన గత పోటీ పరీక్షల ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు పర్యావరణ ఉద్యమాలు టాపిక్ని కూడా మీకు మిషన్ హ్యాండిల్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఎగ్జామ్లో అడుగుతారు పర్యావరణ ఉద్యమాలు. ఉదాహరణకి ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సేవ్ బక్స్వాహా అటవీ ప్రాంతాన్ని పరిరక్షించే ఉద్యమం వార్తలకు వచ్చింది. అలాంటిదే ఇక్కడ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఇదేంటి? సో న్యూక్ మడాంగ్ ఫారెస్ట్ ఏరియాలో ఇటీవల అటవీ ప్రాంత సంరక్షణ ఉద్యమం వార్తలకు వచ్చింది. ప్రజలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటారు? అరుణాచల్ ప్రదేశ్. సో రిజర్వ్ ఫారెస్ట్ దాదాపు 80% ఆఫ్ 36 స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా 36 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందంట. అందులో 80%ని ఇప్పటి వరకే ఎటువంటి కన్సల్టేషన్ మరియు కంపెన్సేషన్, వారికి నష్టపరిహారం ఇవ్వకుండానే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. పర్యావరణ ఉద్యమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఫర్ కమింగ్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన వాల్మీకి టైగర్ రిజర్వ్ కానివ్వండి, బీహార్, నవేగావ్ నగ్జీరా మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి, కొన్ని టైగర్ రిజర్వ్స్, కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ వార్తలకు వస్తున్నాయి. వాటిని ప్రత్యేకంగా చూడండి. సో ఐడిఎఫ్ వరల్డ్ డైరీ సమ్మిట్, ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ అన్నట్టు. ఐడిఎఫ్ అంటే ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్, అంతర్జాతీయ డైరీ సమాఖ్య. హెడ్ క్వార్టర్ అంతర్జాతీయ సంస్థ కాబట్టి హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో అడుగుతారు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్. ఇది బ్రసెల్స్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. బ్రసెల్స్ ఎక్కడ ఉంది? బెల్జియం. సింపుల్గా చెప్పాలంటే నాటో హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూడా బ్రసెల్సే. సో గుర్తుంచుకోండి, ఐడిఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బ్రసెల్స్. అంటే అంతర్జాతీయ పాలకి సంబంధించిన సమాఖ్య, అంతర్జాతీయ పాల సమాఖ్య అనొచ్చు. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఒక వరల్డ్ డైరీ సమ్మిట్, పాల రంగానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సదస్సు ఇటీవల ప్రారంభమై వార్తలు ఇచ్చింది. ఈ సదస్సును మన భారతదేశంలో గ్రేటర్ నోయిడా ఏరియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు.
ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన వరల్డ్ డైరీ సమ్మిట్ ఎక్కడ అంటారు? సో ఇక్కడ గ్రేటర్ నోయిడా. మరి భారతదేశంలో కూడా ఒక డైరీ బోర్డు ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఆనంద ప్రాంతంలో ఉంది. ఆనంద్ ఎక్కడ? గుజరాత్. పాల పరిశ్రమకి సంబంధించి గుర్తుంచుకోండి. ఇటువంటి అంశాల వార్తలు ఇస్తే ఎక్కడ జరిగింది అంటారు, అంతే సరిపోతుంది. ఈ అంతర్జాతీయ సంస్థలు అయితే కనుక హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి. జాతీయ సంస్థలు కూడా ఇంపార్టెంట్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? గుజరాత్, ఆనంద్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ గేర్ బాక్స్ వార్తలు నిలిచింది. ఆపరేషన్ గేర్ బాక్స్ వార్తలు నిలిచిన ఆపరేషన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి, ఇటువంటివి. ఆపరేషన్ నన్హే ఫరిష్తే, ఆపరేషన్ నార్కోస్, ఇటువంటి మనం తరచు చూస్తున్నాం. డిఫరెంట్ ఆపరేషన్స్ న్యూస్లో ఉంటున్నాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమిటీస్ పైన కానివ్వండి, ఆపరేషన్ల పైన కానివ్వండి క్వశ్చన్ అడుగుతారు. ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కలిపి మీకు ఒక వీడియో రూపంలో తీసుకొచ్చాను, మిషన్ అని ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆపరేషన్ గేర్ బాక్స్ ఇది కొత్తగా వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇది ఓల్డ్ ఇనిషియేటివే, కాకపోతే ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా కస్టమ్స్ అధికారులు కొంతమంది పట్టుకున్నారు. దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా మాదక ద్రవ్యాల రవాణా. మనకు వెహికల్స్లో గేర్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో కూడా డ్రగ్స్ని అక్రమంగా తరలిస్తున్నారు అన్నట్టు. దాన్ని అడ్డుకట్ట పలికేందుకే ప్రారంభించబడిన ఆపరేషన్ గేర్ బాక్స్. దిస్ వాజ్ ఓల్డ్, బట్ ఈ రోజు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోండి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డిఆర్ఏ అంటాం. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఇటీవల ఆపరేషన్ గేర్ బాక్స్ కింద ప్రత్యేకంగా ఇల్లీగల్ డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. న్యూస్లో వచ్చింది కాబట్టి అడుగుతారు, ఇది కొత్త టాపిక్ అయినా ఓల్డ్ టాపిక్ అయినా. కోల్కతాలో పట్టుకున్నారు. యాక్చువల్గా ఆపరేషన్ గేర్ బాక్స్ దేనికి సంబంధించి అంటారు? సో ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకట్ట పలికేందుకు ప్రారంభించబడిన ప్రత్యేక ఆపరేషన్. ఎందుకంటే గేర్ బాక్స్లో ఆ డ్రగ్స్ని సరఫరా చేస్తారు, రవాణా చేస్తారు. మన భారతదేశంలో అక్రమంగా డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్నేషనల్గా ఎక్కడ జరుగుతుందంటే గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్, 2 ప్రాంతాలు ఉంటాయి. సో ఇది ఇండియా అనుకుంటే గోల్డెన్ క్రెసెంట్ అంటారు. 3 దేశాలు సేమ్ ఈ కొడవల్లాగా ఉంటాయి, కొడవలి షేప్లో. అంటే దేశాలు కొడవలి షేప్లో కాదు, ఆ లొకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే క్రెసెంట్ షేప్లో ఉంటాయి మనకి. సో అర్ధచంద్రాకారం అంటాం. ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇరాన్. ఈ 3 దేశాల నుండి కూడా భారతదేశంలోకి డ్రగ్స్ అనేవి రవాణా చేస్తారు అక్రమంగా, ఇల్లీగల్ రూట్లో. అండ్ నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కంట్రీస్ ఉంటాయి, అన్ని కలిపితే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఉదాహరణ చూస్తే బర్మా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, లావోస్ కానివ్వండి, వియత్నాం కానివ్వండి, ఈ దేశాల నుండి కూడా భారతదేశంలోకి డ్రగ్స్ రవాణా జరుగుతుంది. సో ఈ గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ గుర్తుంచుకోండి. ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్, ఆ ఏరియాస్లో ఎక్కువగా డ్రగ్స్ రవాణా జరుగుతుంది. అక్కడ నుండే భారతదేశంలోకి వస్తాయి. సో దీనికి అడ్డుకట్ట పలికేది గేర్ బాక్స్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియా పాసెస్ ఏ లా ఆథరైజింగ్ న్యూక్లియర్ స్ట్రైక్స్ యాజ్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఏంటంటే రక్షణ వ్యవస్థలో న్యూక్లియర్ పవర్ని కూడా వాడుకునేందుకు ఒక ప్రత్యేకమైన అధికారికంగా చట్టాన్ని ఏర్పాటు చేసుకొని నార్త్ కొరియా వార్తలు ఇచ్చింది. ఉదాహరణకి నార్త్ కొరియా ఉత్తర కొరియా పైన ఏదైనా ఒక దేశం స్ట్రైక్ చేసిందనుకోండి, డిఫెన్స్ స్ట్రైక్ చేయడం కానివ్వండి, లేదా రక్షణపరమైన సమస్యలు తీసుకురావడం కానివ్వండి, ఏదైనా దేశం నార్త్ కొరియా పైన దండెత్తి వచ్చిన యుద్ధం పరిస్థితులు తీసుకొచ్చినా కూడా నార్త్ కొరియా ఏం చేస్తాడంటే న్యూక్లియర్ పవర్స్ని కూడా ఒక ఆమ్గా వాడుకుంటుందంట. అంటే అణ్వాయుధాలను కూడా వాడుకుంటాం, మా రక్షణ వ్యవస్థ జోలికి ఎవరైనా వస్తే అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. కిమ్ జోంగ్ ఉన్ ప్రజెంట్ నార్త్ కొరియాకి అధ్యక్షుడు, గుర్తుంచుకోండి. ఇటీవల నార్త్ కొరియా తరచూ ఎందుకు వార్తలు నిలుస్తుంది అంటే తరచూ ఏదో ఒక మిసైల్ ఈ సంవత్సరంలోనే అత్యధిక సార్లు క్షిపణి ప్రయోగాలతో వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే నార్త్ కొరియా. సో ఇక్కడ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. నార్త్ కొరియా పాసెస్ ఏ లా అంటే ఒక చట్టాన్ని పాస్ చేశారు, వాళ్ళు చట్టాన్ని రూపొందించారు. దేనికి సంబంధించి? న్యూక్లియర్ స్ట్రైక్స్ యాజ్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్, రక్షణ వ్యవస్థలో న్యూక్లియర్ స్ట్రైక్స్ని కూడా వాడతామని చెప్పేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఢిల్లీ పోలీస్ భారతదేశంలోని మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్గా వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ఫోరెన్సిక్ ప్రోబ్ని మ్యాండేటరీగా చేస్తూ ఏదైనా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఆ ఏరియా ఏదైతే ఉంటుందో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు పోలీసులు. ఆ సమయంలో ఖచ్చితంగా ఏ క్రైమ్ జరిగినా కూడా
దాదాపు కొన్ని పెద్ద పెద్ద క్రైమ్స్ ఉంటాయి. ఆ క్రైమ్స్లో భాగంగా ఫోరెన్సిక్ ప్రోబ్ని కూడా మ్యాండేటరీ చేస్తారంట. అంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ స్టడీస్, ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, బ్లడ్ గ్రూపింగ్ కానివ్వండి, బ్లడ్స్ కానివ్వండి, డిఎన్ఏ టెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ కిందకి వస్తాయి. ఫోరెన్సిక్ ప్రోబ్ని మ్యాండేటరీ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశంలోనే మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదంటే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్. టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జపోరిజియా న్యూక్లియర్ రియాక్టర్ మరొకసారి వార్తలు ఇచ్చింది. న్యూక్లియర్ జపోరిజియా ఇటీవల తరచు వార్తలకు వస్తుంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా రానున్న గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ అంటారు. సో ఇది మనకు ఇటీవల కాలంలో తరచు సంక్షోభంని ఎదుర్కొంటూ వార్తలు ఇచ్చిన యుక్రెయిన్. సో దాదాపు ఐరోపా ఖండంలోని ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూద్దాం, యుక్రెయిన్లోని జపోరిజియా పేరు గుర్తుంచుకోండి. జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పూర్తిగా మూతపడిందంట, పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇక ఈ కేంద్రంపై జరిగిన వరుస దాడులతో పెను ముప్పు పొంచి ఉందన్న నిపుణుల ఆందోళన నేపథ్యంలో చివరి అణు రియాక్టర్ను కూడా ఇటీవల నిలిపివేశారు. అణువిద్యుత్ కేంద్రంలోని 6th నెంబర్ పవర్ యూనిట్ను గ్రిడ్ నుంచి తొలగించినట్లు అక్కడ న్యూక్లియర్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇదంతా అణువిద్యుత్ కేంద్రం క్లోజ్ అయిందా, ఓపెన్ చేశారు అడగరు. ఒకటే ఒకటి అడుగుతారు, తరచు వార్తలు ఇచ్చింది కాబట్టి అడుగుతారు. ఇటీవల తరచు వార్తలు ఇచ్చిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది అంటారు, లేదా ఏ ఖండంలో ఉంది అంటారు. ఎందుకు వార్తలు ఇచ్చింది అంటారు, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో దాడులతో వార్తల్లోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. అణువిద్యుత్ కేంద్రాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఉదాహరణ భారతదేశంలో కూడా తారాపూర్, జైతాపూర్, మహారాష్ట్ర, కైగా, కర్ణాటక, ఇలా మనకు భారతదేశంలో నరోరా, కాక్రపార, ఇటువంటి కుడంకులం, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ప్రత్యేకంగా థ్యాయిడ్స్ హిమనీ నదం వార్తలు నిలిచింది. సో థ్యాయిడ్స్ ఈ పేరు గుర్తుంచుకోండి. థ్యాయిడ్స్ హిమనీ నదం కరిగిపోతూ వార్తలు నిలుస్తుంది. అది కనుక కరిగిపోతే ఒక ప్రళయం అని చెప్పేసి కొన్ని ప్రమాద గంటికలు, హెచ్చరికలు మోగుతున్నాయి. అదేంటో చూద్దాం. వేగంగా అంతర్ధానమవుతున్న థ్యాయిడ్స్ లేదా థ్వాయిడ్స్, థ్వాయిడ్స్ అన్న ఒకటే, థ్వాయిడ్స్ లేదా థ్యాయిడ్స్ హిమనీ నదం అంటే పెద్ద ఐస్ గ్లేషియర్, అంటే మంచు కొండ అని చెప్పొచ్చు. అది మాయమైతే దాదాపు 3 మీటర్ల మేర పెరగనున్న సముద్ర మట్టమే 3 మీటర్లు పెరుగుతుందంట. అది కరిగిపోయే ప్రమాదంలో ఉందంట థ్వాయిడ్స్. అదే జరిగితే తీర ప్రజలకు, ఆవాసాలకు ముప్పు. కోస్టల్ ఏరియాస్ మొత్తం కూడా మునిగిపోతాయి. కోస్టల్ ఏరియాస్ సముద్రాన్ని ఆనుకొని ఉండే ప్రాంతాలు 3 మీటర్లు వాటర్ లెవెల్ పెరిగిందంటే అవన్నీ మునిగిపోతాయి. చిన్న చిన్న ఐలాండ్స్ అన్ని కూడా కనబడవు. సో థ్వాయిడ్స్ హిమనీ నదం అంటార్కిటికా ఖండం గుర్తుంచుకోండి. థ్వాయిడ్స్ హిమనీ నదం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే మనకు అంటార్కిటిక్ ఉంటాయి కదా, అంటార్కిటికా ఖండంలోని పశ్చిమ భాగంలో ఉండే ఒక అత్యంత భారీ మంచుకొండ, గ్లాషియర్ మంచుకొండ, అది కరిగిపోయే ప్రమాదం వాతావరణ మార్పు కారణంగా ఉంది. వైశాల్యం ఎంత అంటే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం అంటే దీని వైశాల్యం. ఈ థ్వాయిడ్స్ హిమనీ నదం గ్లాషియర్ శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిడ్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతుందంట. ఎంతలా అంటే ఇప్పుడు అది మునివేళ్లపై నిలబడి ఉందంట. అందుకే శాస్త్రవేత్తలు థ్వాయిడ్స్కు ప్రళయకాల హిమనీ నదం అని చెప్పేసి పేరు పెట్టారంట. సో డూమ్స్ డే గ్లాషియర్ అంటున్నారట. డూమ్స్ డే గ్లాషియర్ అంటే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఏమవుతుందంటే ఇటీవల వార్తలు ఇచ్చిన థ్వాయిడ్స్ హిమనీ నదం ఎక్కడ ఉంది అంటారు. అంటార్కిటికా ఖండంలో పశ్చిమ ప్రాంతంలో ఉండే ఒక పెద్ద మంచుకొండ, అది కరిగిపోతుంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ కరిగిపోతే కనుక వాటర్ లెవెల్ 3 మీటర్స్ పెరుగుతుందంట. సముద్ర మట్టం, రైజింగ్ సీ లెవెల్ చూడొచ్చు అంట. సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా తీర ప్రాంతాలు, చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కూడా సముద్రంలో నీలమట్టం అయిపోతాయి. ఇదొకటి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అగ్నికుల్ కాస్మోస్ భారతదేశంలో ఒక స్టార్టప్, స్పేస్ రిలేటెడ్ స్టార్టప్, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న స్టార్టప్. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న స్టార్టప్ అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తుకు రావాలి. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మనకు 2020 సంవత్సరం నుండి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. 2020 నుండి. ఎందుకంటే భారత ప్రభుత్వము అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్లకి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి ఇన్స్పేస్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అందులో భాగంగా భారతదేశంలో స్టార్టప్ సంస్థలు, స్పేస్ రిలేటెడ్ స్టార్టప్ సంస్థలు వస్తున్నాయి. అందులోనే ఒక సంస్థ అగ్నికుల్ కాస్మోస్. భారతదేశంలోనే మొట్టమొదటి స్పేస్ స్టార్టప్గా ఈరోజు వార్తలు వచ్చింది. ఎందుకంటే ఒక పేటెంట్
ఒక గుర్తింపు పొందారు. పేటెంట్ అంటే వారు ఇన్నోవేషన్కి దక్కిన గుర్తింపు, ఎవరు కూడా దాన్ని కాపీ చేయకూడదు అన్నట్టు. సో సెక్యూర్డ్ ఫస్ట్ పేటెంట్ ఫర్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. ఒక రాకెట్ ఇంజన్ని వారు ఇన్నోవేట్ చేశారు, దాన్ని 3D ప్రింట్ చేశారు. అటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పేటెంట్ని పొందిన ప్రైవేట్ స్టార్టప్ సంస్థ, అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్కి పేటెంట్ని పొందుతూ వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఇన్ స్పేస్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, మునీశ్వర్ నాథ్ భండారీ అని గుర్తుంచుకోండి. మునీశ్వర్ నాథ్ భండారీ తను ఒక సంస్థకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ సంస్థ అంటే PMLA అపిలేట్. PMLA అంటే మనీ లాండరింగ్కి సంబంధించి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్కి సంబంధించి ఆ సంస్థకి సంబంధించి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ట్రిబ్యునల్ మనీ లాండరింగ్, అక్రమంగా మనీని ఒక దేశంలో ఒక దేశానికి, బ్లాక్ మనీ రిలేటెడ్ టాపిక్ ఇదంతా ఎకానమీలో. సో మనీ లాండరింగ్ సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక అపిలేట్ ట్రిబ్యునల్ ఉంది. మనీ లాండరింగ్ యాక్ట్ భారతదేశంలో 2002లో వచ్చింది. ఈ అపిలేట్ ట్రిబ్యునల్కి నూతన చైర్పర్సన్గా నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ మునీశ్వర్ నాథ్ భండారీ. గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్-CJI భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, చాలా తక్కువ కాలం న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, ఎక్స్-CJI. సో కమల్ నారాయణ్ సింగ్, కమల్ నారాయణ్ సింగ్, కేఎన్ సింగ్ అంటారు. కమల్ నారాయణ్ సింగ్ మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. మాజీ అంటున్నాను కాబట్టి 22వ CJI. ప్రస్తుతం ఎన్నో వారు ఉన్నారు? 49th CJI ఇన్ ఇండియా ప్రజెంట్ చూస్తున్నాం. సో 22వ CJI తను మరణించారు. 25th నవంబర్ 1991 నుండి 12th డిసెంబర్ 1990 వరకు చాలా తక్కువ కాలం న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన వ్యక్తి. అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఈరోజు మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి వార్తల్లోకి వచ్చాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 డ్రైవర్, స్పీడ్ కార్ రేసింగ్ సంబంధించి ఇటీవల ముగిసిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీ విజేతగా వార్తలు ఇచ్చారు. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నాడు మ్యాక్స్ వెర్స్టాపెన్, డచ్ గ్రాండ్ ప్రీ అని. ఈ సీజన్లో కన్సిక్యూటివ్ 5th విక్టరీ, 5వసారి విజయాన్ని సాధించాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీ విజేత, ఫార్ములా 1 అని గుర్తుంచుకోండి, సరిపోతుంది, టు ద పాయింట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో క్రిమ్సన్ స్ప్రింగ్ అనే ఒక నావెల్, క్రిమ్సన్ స్ప్రింగ్ అనే ఒక నావెల్ వార్తలోకి వచ్చింది. రాసిన వారు ఎవరంటే ప్రముఖ వ్యక్తి నవతేజ్ సర్నా గారు రాసిన పుస్తకం క్రిమ్సన్ స్ప్రింగ్. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, తను రాసిన పుస్తకం గుర్తుంచుకోండి. ఇప్పటికే చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పుస్తకాలు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు మరొక నవలను తీసుకొచ్చారు, నావెల్. సో గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ గగన్ స్ట్రైక్, ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సెకండ్ వచ్చేసి తారాగిరి జల ప్రవేశం, నాట్ కమిషనింగ్, జల ప్రవేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్మడాంగ్. సో న్యూక్మడాంగ్ అనే ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ ఫారెస్ట్ ఏరియా వార్తలోకి వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. అండ్ IDF వరల్డ్ డైరీ సమ్మిట్ ఎక్కడ ప్రారంభమైంది? గ్రేటర్ నోయిడా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ గేర్ బాక్స్ అనే అంశం. ఆపరేషన్ గేర్ బాక్స్, గోల్డెన్ క్రిసెంట్ అంటే ఏంటి, గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటంటూ చూడండి. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియా ఒక చట్టాన్ని పాస్ చేసింది, రక్షణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే దాడులు కూడా చేస్తామని చెప్పేసి ప్రత్యేకమైన చట్టం. అండ్ నెక్స్ట్ ఢిల్లీ పోలీస్, భారతదేశంలో మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ప్రోబ్ని మ్యాండేటరీ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం పూర్తిగా మూతపడుతూ వార్తలోకి వచ్చింది, యుక్రెయిన్లో ఉంది. అండ్ వార్తలు నిలిచిన థ్వాయిట్స్ హిమనీ నదం, థ్వాయిట్స్ హిమనీ నదం వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటార్కిటికాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగ్నికుల్ కాస్మోస్, భారతదేశంలో ఒక 3D ప్రింటింగ్ రాకెట్ ఇంజన్కి పేటెంట్ పొందిన మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ. అండ్ మునీశ్వర్ నాథ్ భండారీ గారు భారతదేశంలో PMLA అపిలేట్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా వార్తలోకి వచ్చారు. కొంతకాలం ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారతదేశంలో 22వ ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన కమల్ నారాయణ్ సింగ్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీ విజేత.
అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం క్రిమ్సన్ స్ప్రింగ్, నవతేజ సర్నా గారు రాసిన ఒక కొత్త నవల వార్తలకు వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.